నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. పుడమి తల్లి సేవలో తరించిన సింగరేణి చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం 20,000 మొక్కల మైలురాయి దాటి విశ్వగురు వరల్డ్ రికార్డ్ కైవసం. తేనెటీగల పెంపకంలో మహిళలకు ఉచిత శిక్షణ కిట్లను పంపిణీ చేసిన చైర్మన్ మరియు డైరెక్టర్లు. మిగిలిన సోలార్ ప్లాంట్ల నిర్మాణం ఏడాది చివరికల్లా పూర్తి చేయాలి. సింగరేణిని నెట్ జీరో కంపెనీగా నిలపాలని చైర్మన్ ఆదేశం. రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణాకు మరింతగా సహకరించండి. దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్బూమెంట్. అమ్మ పేరుతో ఒక చెట్టు వన మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్, రాష్ట్ర అటవీ శాఖ అధికారులు. విధుల నిర్వహణలో క్రమశిక్షణ పెంపుదలకు చర్యలు. హెడ్ ఆఫీసులో ఫేస్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ నమోదు ఆగస్టు 1 నుంచి అమలు. వన ప్రేమికుడు, పర్యావరణ హితుడు, ప్రకృతి మాత బుద్ధు బిడ్డడు అయిన సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం 20,000 మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇటీవల కొత్తగూడెంలో ఆయన బర్త్డే సందర్భంగా 225 మొక్కలు నాటి ఈ రికార్డును అధిగమించారు. ఈ అంశంపై ప్రత్యేక వార్తను మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. ఒకే ఒక్కడు 20,000 మొక్కలు దేశంలో మరెక్కడా నమోదు కాని ఒక విశిష్టమైన రికార్డ్. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం తాను 6 ఏళ్ల క్రితం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి కొనసాగింపుగా జూలై 29వ తేదీ తన పుట్టినరోజు సందర్భంగా మరో 225 మొక్కలు నాటి తానొక్కరే 20,000 మొక్కలను నాటిన అరుదైన మైలురాయిని అధిగమించి ప్రపంచ రికార్డు సృష్టించారు. కొత్తగూడెం ఏరియాలో ఉన్న జీకే ఓపెన్ కాస్ట్కు సమీపంలో ఆయన ఏకబిగిన 225 మొక్కలను స్వయంగా నాటారు. వాటికి నీరు పోశారు. పర్యావరణకు మేలు చేసే ఈ అరుదైన సందర్భాన్ని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అయిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు వీక్షించారు. అనంతరం జరిగిన సభా వేదికపైన శ్రీ ఎన్ బలరాంకు సర్టిఫికేట్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పత్రాన్ని అందజేశారు. పర్యావరణ హితం కోరి 20,000 మొక్కలను స్వయంగా నాటి వాటిని మినీ వనాలుగా పెంచడం ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డుగా భావిస్తున్నామని, దీనికి అర్హత గల శ్రీ ఎన్ బలరాంకు ఈ వరల్డ్ రికార్డ్స్ పత్రాన్ని అందజేస్తున్నామని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సత్యవోలు రాంబాబు పేర్కొన్నారు. ప్రత్యేకంగా చేసుకుని మన సొసైటీ బాగుండాలి, సరౌండింగ్ బాగుండాలి, మనుషులు బాగుండాలి ఉద్దేశంతో మీరు ఈ ప్రక్రియ చేయడం చాలా గ్రేట్ సార్. ఆ ప్రక్రియ మేము స్టడీ చేసిన మా టీం అంతా స్టడీ చేసి ఇది ఎక్కడ ఒక సివిల్ సర్వెంట్గా 20,000 మొక్కల్ని నాటిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేరు. ఆ ప్రక్రియలో మేము మా విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ నుంచి మేము వరల్డ్ రికార్డ్గా మేము డిక్లేర్ చేస్తూ ఈరోజు సార్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చేసి దానికి ముందుగా విష్ హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నో జరుపుకోవాలి. ప్రపంచాంతా కూడాను సార్ లాంటి వాళ్ళంటే మనం వారిని పొగడం కాదు, వారిని చూసి మనం ఇన్స్పిరేషన్ చేసుకుని ఇంతకు సార్ చెప్పినట్టు మన అందరూ కూడా వృక్షయజ్ఞంలో మనం కూడా భాగస్వాములు అయితే మనం ప్రోడక్ట్ కొంటాం. మన పిల్లల నెక్స్ట్ జనరేషన్కి చాలా అద్భుతంగా మంచి ఆక్సిజన్తో బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ ఈ క్రమంలో తాను ఈ రోజు చేరుకున్న 20,000 మొక్కల అరుదైన రికార్డును తన తల్లిదండ్రులకు, సింగరేణి కార్మికులకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ ఒక మొక్క అనిపిస్తే వాళ్ళు బదలాడైన ఒక మొక్క నాటుతున్నట్టు చెప్పేసి మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా ఈరోజు ఒక 20,000 మొక్కల ఒక మైలురాన్ని మీ ద్వారా దీనికి అంతా ఇన్స్పిరేషన్ మీరే. సింగరేణి వల్లనే ఇది సాధ్యమైంది, కాకపోయేది డెఫినెట్ గా ఎక్కడ ఉంటుంది కానే కాదు. నేను బాంబేలో ఒక 100 మొక్కలు అంటే కుదరలేదు. అక్కడ ప్రాంతంలో ఒక 5 మొక్కలు నాటామన్నట్టు. ఆ తర్వాత మేము రాజ్భవన్కి వెళ్ళాము, నేను కరుణాకర్ రెడ్డి గారు అక్కడ మొక్కలు నాటాము. సో ప్రతి ఒక్కరిని
అండ్ దాకా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగమైతే ప్రతి ఒక్కరిని మేము కలిసని అధికారులు లేరు. ఈవెన్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ ఉంటే అక్కడికి వెళ్ళినా, ముసరికి వెళ్ళినా అని ఢిల్లీకి వచ్చి ఉంటే ప్రతి ఒక్కరిని అటు రాజకీయ నాయకుల్ని, విశిష్ట వ్యక్తుల్ని, గవర్నర్ని, కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని, ఎమ్మెల్యేని అండ్ సీనియర్ అధికారులను, ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులు మిగతా అందరిని కలుపుకొని చాలా గొప్పగా చేశాము. సో ఈ ప్రకృతిలో ఈ మొక్కలు నాటడం అనేది నిజంగా ఒక దైవకార్యంగా భావిస్తాను. సో దీనికి అంతటికి కారణం, దాంతోపాటు తోటి డైరెక్టర్లు, జిఎంస్, ఆల్ ద సీనియర్ ఆఫీసర్స్, కార్మికులు అందరికీ ఒక 20,000 మొదలుగా తల్లిదండ్రులకి 20,000 నాటిన ఒక టార్గెట్ ని అందరికీ కార్మిక లోకానికి అంకితం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాక్ ఫర్ వాటర్ సంస్థ నాయకులు కూడా సింగరేణి సంస్థ చైర్మన్ శ్రీ ఎన్ బలరాం పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు సింగరేణి వ్యాప్తంగా భూగర్భ జలాల పెంపుదలకు చేపట్టిన నీటి బిందువు జలసింధువు కార్యక్రమంలో 62 చెరువులు నిర్మించడం కూడా ఒక గొప్ప పర్యావరణిత చర్యగా ప్రశంసలు కురిపించారు. గారికి ఒక ఆయన జన్మదినము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక్కొక్కరు ఆయన పేరు మీద మినిమం 1 మాక్సిమం 5 మొక్కలు నాటి మీకు పిఆర్ఓ గారికి ఫొటోస్ పంపించండి. అది ఆయనకు పెద్దగా, ఎందుకంటే ప్రచారానికి దూరం, ప్రతిదీ ఎక్కడ ఏం చేసినా బలవంతంగా అట్లా ఉన్నది నీకు రికగ్నేషన్ ఇస్తున్నట్టు ప్రచారం వద్దు బ్రదర్, నాకు ప్రచారం అంగులు ఆర్భాటం వద్దు అంటాడు, లోపలనే పని చేయాలంటాడు. అదొక మిషన్ అనమాట. అందుకే చెప్తున్నా, మనిషి రూపంలో ఉన్న మిషన్ మీ బలరాం గారు. అంగులకు ఆర్భాటానికి దూరంగా ఉంటాడు. కాకపోతే ఇట్లాంటి వాళ్ళకు మోటివేషన్, కొన్ని వేల మందికి మోటివేషన్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ఈఎండి డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ ఎస్డిఎం సుభాని, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు, ఇంకా ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ తన సమీప గ్రామాల్లోని మహిళలకు అనేక ఉచిత ఉపాధి అవకాశ శిక్షణలు అందిస్తోంది. తాజాగా తేనెటీగల పెంపకంలో ప్రత్యేక శిక్షణ అందించింది. కొత్తగూడెం ప్రాంతానికి సంబంధించి 100 మంది మహిళలకు ఈ విధంగా శిక్షణ ఇవ్వటమే కాకుండా తేనెటీగల పెంపకం కిట్లను కూడా బహుకరించడం జరిగింది. సింగరేణి సంస్థ సమీప గ్రామాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కోసం వివిధ రకాల వృత్తి శిక్షణలు అందిస్తున్న విషయం మీ అందరికీ విదితమే. ఇటీవల తేనెటీగల పెంపకంలో 100 మంది సమీప ప్రాంత మహిళలకు ఒక ప్రత్యేక శిక్షణను ఉచితంగా అందించారు. అనంతరం జూలై 29వ తేదీన కొత్తగూడెంలో జరిగిన ఒక సభా కార్యక్రమంలో ఈ 100 మందికి తేనెటీగల పెంపకం కిట్లను పంపిణీ చేశారు. నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం, సంస్థ డైరెక్టర్లు, కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ, తేనెటీగల పెంపకం ఒక లాభసాటి వృత్తి మాత్రమే కాకుండా పర్యావరణకు మేలు చేసే ఒక మంచి కార్యక్రమమని, 100 మంది సింగరేణి ప్రాంత మహిళలకు ఈ వృత్తిలో ఉచిత శిక్షణ ఇవ్వడం, కిట్లను కూడా పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మనకు రోగనిరోధక శక్తి పెంచడానికి, అలాగే గుండె మనకు బలంగా మంచిగా ఉండడానికి అండ్ అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నది ఈ తేనె. తేనె కనుక లేకపోతే మన ఒక ఆహార గొలుసు వ్యవస్థ అనేది చాలా దెబ్బతింటుంది. మళ్ళీ చాలా మంది ఉందంటారు, తేనె టీగలు లేని రోజున ఈ ప్రపంచం ఉండదంటారు. సో తేనెకున్న ఈ తేనెటీగలకున్న ప్రాముఖ్యత అత్యంత విలువైనది. సింగరేణి మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది ప్రజలకు ఉండాలి. ఈ సిఎస్ఆర్ అనేది సంస్థకి గొప్ప పేరు రావాలి, మంచి పేరు రావాలంటే మనము చేసేది పబ్లిక్లో వెళ్ళాలి. అందుకోసమని ఇప్పుడు ఎప్పుడు సీసీ రోడ్ కానీ వాటర్ కోసం కానీ ఆరో ప్లాంట్ కానీ ఇవన్నీ చేస్తుంటాము. సో ఇలాంటి ప్రోగ్రామింగ్ చేస్తే మంచి పేరు వస్తుంది. ఇద్దరు కరెక్ట్గా నేను చేస్తున్నాం, ప్రతి గౌతమ్ గారితో మాట్లాడి, వెంకటేశ్వర మిగతా డైరెక్టర్స్ అండ్ జేఎం వీళ్ళందరినీ సిఎస్ఆర్తో మాట్లాడి, జిఎంసిఎస్ఆర్ వీళ్ళందరూ ఒక మనం టీమ్గా
ఇది ఇమ్మీడియట్గా వాళ్ళని 100 బాక్స్ ఇక్కడ చేద్దాము. దాంతోపాటు రామగుండంలో కానీ అటు గోరెడ్డి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లాంటి ఎక్కువ అడవుల ప్రాంతంలో ఇది చేస్తే బాగుంటుందని, అండ్ ప్యూరిటీ తేనె అందించడం వల్ల ఇటు ఉపాధి కూడా వస్తుంది, ప్లస్ మనం మంచి స్వచ్ఛమైన తేనెని అందించగలుగుతాము అనే ఉద్దేశంతో దీన్ని చేపట్టడం జరిగింది. కంప్లీట్ ఆర్గనైజేషన్ ఇటు మొత్తము ట్రైబల్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాలో పనిచేసిన అధికారులు ఉన్నారు. మనమందరం కూడా పల్లెటూరు వచ్చిన చాలా మంది ఉన్నాం కాబట్టి దేశానికి, రాష్ట్రానికి ఇది మంచిగా ప్యూర్ తేనెని అందించగలుగుతాము. దీంతో పాటు మిగతా కూడా ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేషన్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేయడం వల్ల చాలా మందికి లాభం జరుగుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి అంటే సింగరేణి మీద నమ్మకం ఉండి ఆ తర్వాత ట్రైనింగ్ కూడా ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు మనకు, ఢిల్లీ నుంచి వాళ్ళు వచ్చి ఉన్నారు. సో వారికి విశేష అనుభవం ఉంది. అండ్ దీనికి బయట ప్రోడక్ట్ చాలా ఉంటుంది. మనకి ఏదో తేనెని 1000 రూపాయలు 2,000 రూపాయలు అమ్మడం కాకుండా దాంట్లో డిఫరెంట్ బై ప్రోడక్ట్ ఉంటాయి. అదైతే 2 లక్షలు 3 లక్షలు కేజీ ఉంటుంది. ఇలాంటి విశిష్ట బై ప్రోడక్ట్ కూడా దీనికి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఆ పరంగా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్తో కలిసి ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ని ఇంకా చాలా మందికి అందిస్తామని సంస్థ తరఫున పేర్కొంటూ ఈ సమావేశానికి డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ సమీప ప్రాంత అభివృద్ధికి, ప్రజల జీవనోపాధికి తీసుకుంటున్న చర్యలు అద్భుతమన్నారు. కంపెనీ అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్వయం ఉపాధి కోసం మహిళలకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఈ పనిలో ఎప్పటి నుంచో కూడా వేరే సంస్థలన్నీ కూడా ఎప్పటి నుంచో వేరే విధంగా పార్టిసిపేట్ చేస్తూ ఉండవచ్చు, కానీ సింగరేణి తరఫున మొదటిసారిగా ఈ పనిని టేకప్ చేయడం, అందులో కూడా సిఎస్ఆర్లో టేకప్ చేయడం చాలా గొప్ప విషయం. మనకి ట్రైనింగ్ కానీ, ఈ బాక్సులు సప్లై కానీ, ఈ బాక్సులు 1 టైం సప్లై చేసి కూడా మనము వదిలేసుకోలేము. మళ్ళీ కూడా మనం ఈ గ్రూప్స్కి ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. సో మన తరఫున కూడా మనము ఇది 1 టైం ఇప్పుడు 4 ప్లేసెస్లో చేస్తున్నాము. ఫ్యూచర్లో కూడా మోర్ అండ్ మోర్ ప్లేసెస్లో టేకప్ చేస్తాము. చేస్తూనే అట్ ద సేమ్ టైం మనము రిఫ్రెషర్ ట్రైనింగ్స్ కూడా మనం సిఎస్ఆర్లో ప్లాన్ చేసుకోవడానికి ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాం. కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ బి పాటిల్ మాట్లాడుతూ తేనెటీగలపై మహిళలకు ప్రత్యేక ఉపాధి అవకాశ శిక్షణ ఇచ్చిన సింగరేణి సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అది మన తెలంగాణ, ఆంధ్ర వైపు నుంచి వస్తుంది. అది మన గొప్పతనం. సో మనం ఏం చేయాలంటే వేప చెట్లు ఇంకా పెంచాలి. వేప తేనె మన బ్రాండ్గా మారాలి. ఆ వేప నూనె తయారు చేసుకుంటే అది మన రైతులందరికీ ఈ పురుగు మందు కొట్టకుండా ఈ వేప నూనె వాళ్ళు కొడితే మన తేనెటీగలకి ఫుడ్ దొరుకుతుంది. అవన్నీ ట్రైనింగ్లు మన సింగరేణి టీం చాలా గొప్ప మనసుది ఉంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మనకి బలరాం సార్ ఉన్నారు, ఇప్పుడు గౌతమ్ సార్ కూడా వచ్చారు. గౌతమ్ సార్కి అతిపెద్ద అనుభవం ఉంది ఈ ప్రాంతంలో అండ్ ఏజెన్సీ ఏరియా అండ్ ట్రైబల్స్ గురించి. కాబట్టి ఖచ్చితంగా మనం తెలివి కోసం ట్రైనింగ్ అడిగితే వాళ్ళు సాయం చేస్తారని నమ్మకంతో వారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ షాలెం రాజు, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్వి రమణమూర్తి, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ పితాంబర్రావు, అధికారుల సంఘం కార్పొరేట్ ప్రెసిడెంట్ సిహెచ్ వెంకటాచారి ఇంకా ఇతరులు పాల్గొన్నారు. మాకు ట్రైనింగ్ ఇచ్చారు సార్ వాళ్ళు తేనెటీగల గురించి. మాకు భూములు లేనటువంటి వాళ్ళని, ఇంట్లో ఉన్న మహిళల్ని రైతులు చేసినందుకు సింగరేణి సంస్థకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తర్వాత మహిళలు పనితీరినప్పుడు టీవీ దగ్గర కూర్చుంటాం, కానీ టీవీ దగ్గర లేకుండా మమ్మల్ని రైతులు చేసి మా పిల్లలకి కల్తీ అని లేకుండా మంచిగా తినిపించడానికి మాకు ఒక మా ఇంట్లో చెరువుడు అదోడుగా ఉండడానికి నెలకు ఒక 3,000 సంపాదన మాకు కలిగేలాగా మా కోసం ఆలోచించిన సింగరేణి సంస్థ వారికి మా మహిళలందరి తరఫున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా సోలార్ విద్యుత్తును పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థలో చేపడుతున్న సోలార్ ప్లాంట్ల నిర్మాణం అలాగే ఇతర పనులపైన సంస్థ చైర్మన్ ఒక ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. విశేషాలు సంక్షిప్తంగా.
సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం జూలై 31వ తేదీన సింగరేణి భవన్లో సింగరేణి చేపట్టిన సోలార్ పవర్ మరియు ఇతర వ్యాపార విస్తరణ చర్యలపైన లోతుగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 122 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల పనులు వచ్చే అక్టోబర్ నెలకల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే టెండర్ పనులు ఖరారవుతున్న మరో 137 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని, ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేయాలని కోరారు. తద్వారా సింగరేణి సంస్థ 504 మెగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని సాధిస్తుందని, సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా నెట్ జీరో ఎనర్జీ కంపెనీగా రూపుదిద్దుకోవాలని ఆయన అభిలషించారు. సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో ఏజెన్సీల అలసత్వాన్ని సహించవద్దన్నారు. పనులు నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని, లేనట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. సింగరేణి సంస్థ రామగుండంలో చేపట్టనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు ఏర్పాటుకు గల అవకాశాలపైన ఒక సానుకూల నివేదిక వచ్చిందని, ప్లాంటు నిర్మాణానికి సంబంధించి అన్ని రకాల చర్యలు అతి వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఈ ప్లాంటు పూర్తయితే రోజుకు 5 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందన్నారు. తద్వారా సింగరేణి సంస్థకు ఆర్థికంగా లబ్ధి చేకూరగలదన్నారు. పెద్ద ఎత్తున జియోథర్మల్ విద్యుత్తుకు మనుగూరు ప్రాంతంలో అవకాశం ఉందని నివేదికలు తెలుపుతున్నాయని, ఓఎన్జీసీతో కలిసి ఇక్కడ అతిపెద్ద జియోథర్మల్ ప్లాంటు ఏర్పాటుకు ఇప్పటికే చర్చలు నడుస్తున్న నేపథ్యంలో ఉమ్మడిగా ప్లాంటు ఏర్పాటుకు తక్షణమే తగు సన్నాహాలు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే ఓపెన్ కాస్ట్ గనుల డంపులపైన పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అధ్యయనం త్వరగా పూర్తి చేయాలన్నారు. మేడేపల్లి ఓపెన్ కాస్ట్ గనితో పాటు ఇతర ఓపెన్ కాస్ట్ గనుల్లో పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు గల అవకాశాలపై కూడా అధ్యయనం జరపాలని, నివేదికలు వెంటనే రూపొందించాలన్నారు. దీనికోసం అధికారులు ప్రత్యేక దృష్టితో అంకితభావంతో పనిచేయాలని మరోసారి తెలియజేశారు. రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్తో కలిసి 1500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందం కుదిరిన దరిమిలా త్వరలోనే ఒక ఉన్నత స్థాయి అధికారుల బృందం అక్కడికి వెళ్లనున్నదని తెలియజేశారు. పనులపై నిర్లక్ష్యం, అలసత్వం పనికిరాదని, చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు డి సత్యనారాయణరావు, డైరెక్టర్ E&M, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ SGM సుభాని, GMCPP శ్రీ ఏ మనోహర్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ చిరంజీవులు, పవర్ ప్రాజెక్ట్స్ శాఖాధిపతి శ్రీ విశ్వనాథరాజు, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు అమ్మ పేరుతో ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని, రాష్ట్ర ప్రభుత్వం వారు వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విషయం మీ అందరికీ విదితమే. దీనిలో భాగంగా ఇటీవల ఇల్లందు ఏరియాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మరియు అటవీ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు చేపట్టిన ఏక్ పేడ్ మాకే నామ్ అనగా తల్లి పేరుతో ఒక చెట్టు అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సింగరేణి సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనిలోని డంప్ యార్డ్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ముఖ్య అతిథిగా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ భీమా నాయక్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కిషన్ గౌడ్, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కోటేశ్వరరావు, పాల్వంచ FDO కృష్ణమాచారి, కొత్తగూడెం ఏరియా GM శాలింరాజు, ఇల్లందు ఏరియా GM వి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, దీనిలో భాగంగా మొక్కలు నాటుతున్నామన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటామన్నారు. ఎవ్రీ ఏరియా వీఆర్ జియో ట్యాగింగ్ చేసి మీరు ఎక్కడైనా కూర్చొని ఆ కోఆర్డినేట్స్ కొట్టేస్తే ఆ ఏరియా ఏంది, ఎన్ని ప్లాంట్స్ పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎంత గ్రోత్ వచ్చింది వీ కెన్ సీ ఫ్రమ్ ఎనీవేర్ అక్రాస్ ది కంట్రీ. అలా చేస్తున్నాము. ఇక మా MD గారు అయితే ఆయన ఇక వృక్షోత్తముడు, ఆయన మామూలు కాదు, వృక్షోత్తముడు. ఆయన సార్ ఎంత ఎత్తున్నాడో అంతకంటే ఎక్కువ. ఎస్టర్డే ఈ క్రాస్ 20,000 నెంబర్స్. మా కంపెనీ రికార్డు కూడా ఇప్పటికి 15,500 హెక్టార్లు మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే వెరీవర్ వీఆర్ దేర్ అన్లెస్ వీ గో, అంటే మనం ఎక్కడ మైన్ ఉన్నా మైన్ దగ్గర పోతేనే ఇక్కడ కోల్ మైన్ ఉంది అని తెలిసే విధంగా సింగరేణి కాలేజీలో చేస్తుంది.
సింగరేణి సంస్థ చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ భీమానాయక్ ప్రశంసించారు. కేవలం సంస్థ మాత్రమే కాక ఇతరులు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటి జిఎం రామస్వామి, కేఓసిపిఓ గోవిందరావు, ప్రాజెక్ట్ ఇంజనీర్ శివశంకర్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ శ్యామ్ ప్రసాద్ ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. సింగరేణి సంస్థలో క్రమశిక్షణ చర్యల పెంపుదల కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెం హెడ్ ఆఫీసులో అధికారులు మరియు ఉద్యోగులు కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు పడడం కోసం ఒక ప్రత్యేక ఏర్పాటు చేశారు. దీన్ని ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సింగరేణి సంస్థలో విధుల నిర్వహణను క్రమశిక్షణతో నిర్వహించడం కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా అటెండెన్స్ విషయంలో డిజిటల్ ప్రక్రియను అమలు జరుపుతోంది. సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు డైరెక్టర్ శ్రీ గౌతమ్ పొట్రు ఇటీవల హెడ్ ఆఫీసులో ఫేషియల్ అటెండెన్స్పై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కొత్తగూడెం హెడ్ ఆఫీసులోని ఉద్యోగులు, అధికారులు ఇకపై ఫేస్ రికగ్నిషన్ ద్వారా తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను ఇటీవలే పూర్తి చేశారు. ఆగస్టు 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేస్తున్నట్లు అందరూ సహకరించాలని హెడ్ ఆఫీసులోని వివిధ విభాగాల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులు అధిక భాగం రైలు మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఇటీవల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బి వెంకన్న జాదవ్ గారు రైల్వే ఉన్నతాధికారులను కలిశారు. రైలు మార్గం ద్వారా జరుగుతున్న బొగ్గు రవాణాను మరింతగా పెంచడం కోసం సహకరించాలని ఆయన అభ్యర్థించారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అలాగే బొగ్గు రవాణాకు అన్ని ఏరియాల యాజమాన్యాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ లక్ష్యాల సాధనకు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. అలాగే బొగ్గు రవాణా కూడా లక్ష్యాల మేర సాధించాలని రవాణా విభాగాన్ని ఆయన ఆదేశించడం జరిగింది. ఇటీవల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్గా బాధ్యతలు స్వీకరించిన డి వెంకన్న జాదవ్ ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను స్వయంగా కలిశారు. సింగరేణి సంస్థ బొగ్గు రవాణాకు పూర్తి సహకారం కొనసాగించాలని ఆయన కోరారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో పాటు ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శ్రీమతి కె పద్మజ, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎన్ఐ రమేష్, చీఫ్ ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజర్ డాక్టర్ సుదర్శన్, డివిజనల్ రైల్వే మేనేజర్ సికింద్రాబాద్ డివిజన్ శ్రీ గోపాలకృష్ణన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. బొగ్గు రవాణాకు అవసరమైనన్ని రైల్వే రేకుల్ని రోజు అందించడంతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న రైల్వే సైడింగులకు కూడా సహకారం అందించాలని ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ డి వెంకన్న జాదవ్ కోరారు. దీనికి రైల్వే ఉన్నత స్థాయి అధికారుల బృందం సానుకూలంగా స్పందించింది. సింగరేణి సంస్థకు ఎప్పటిలాగే తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. మన రైల్వేకి సింగరేణికి అవినాభావ సంబంధం ఉంది. అండ్ ద కోల్ ప్రొడక్షన్ is mostly రైల్వే త్రూ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నా మన రైల్ కోఎఫిషియంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 75% త్రూ రైలే ఉంది. సో దాన్ని ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ప్లస్ దానికి సహకారాలు మన రైల్వే నుంచి ఏదైతే ఉందో దానికోసము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎస్పెషల్లీ మన ప్రొడక్షన్ కూడా ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి తొందరలోనే. లైక్ కొత్త మైన్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. మన ఇక్కడ రుద్రంపూర్ కావచ్చు, ఇల్లందు కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు. సో అవి కూడా తొందరలోనే మనకు ఆపరేషన్ అవడం వల్ల ఇంకా ఫర్దర్ మన ప్రొడక్షన్ పెరిగి రైల్ మూవ్మెంట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రైల్వే తరఫున మనకు కావాల్సిన కోఆర్డినేషను, దాని గురించి డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. ఇదే విషయంలో మనకు ఉప్పల్లో ఆల్రెడీ మనకు రైల్వే సైడింగ్ నుంచి కూడా మనం లోడ్ చేస్తుంటాము. ఆ విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. సో దానికి మన డివిజన్ రైల్వే మేనేజరు ఆర్ గోపాలకృష్ణ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి, అలానే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ పద్మజ మేడం కూడా ఇమీడియట్గా దాన్ని ఆ వార్ఫ్ ఏరియాని కొంచెం పెంచి రోజుకు 2 రేకులు లోడ్ అయ్యేటట్టు ఇమీడియట్ చర్యలు తీసుకోమని కన్సర్న్ అధికారులను ఆదేశించడం కూడా జరిగింది ఇమీడియట్లీ. దట్ వాజ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం తన 20,000 మొక్కల మైలురాయిని దాటకముందు కొత్తగూడెంలోని బంగ్లోస్ ఏరియాలో కొత్తగా నిర్మించిన ఎంఏ టైపు నివాస గృహ సముదాయ ప్రాంగణంలో జూలై 28వ తేదీన స్వయంగా 204 మొక్కల్ని నాటారు.
ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన నాటిన మొక్కల్లో ముఖ్యంగా పలు రకాల పండ్ల మొక్కలున్నాయి. సీతాఫలం, వాటర్ యాపిల్, నేరేడు, సపోటా, రామ సీతాఫలం వంటి మొక్కల్ని ఆయన నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ పర్యావరణిత చర్యలో భాగంగా 15,230 హెక్టార్ల ప్రాంతంలో ఇప్పటికే 5,47,00,000 మొక్కలు నాటిందని, అలాగే సమీప గ్రామాల వారికి 2,29,00,000 మొక్కల్ని ఉచితంగా పంపిణీ చేసిందన్నారు. ఎవరైనా సరే పండ్ల మొక్కలు నాటాలనుకుంటే వారికి సింగరేణి సంస్థ మొక్కల్ని ఉచితంగా పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. సంస్థ చైర్మన్ ఒక్కరే 204 మొక్కల్ని ఏకబిగిన నాటడం పట్ల సంస్థ డైరెక్టర్లు, వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాటి కార్యక్రమంలో ఇంకా డైరెక్టర్ ఎన్ఎండి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు, జీఎం సిపిపి ఏ మనోహర్, జీఎం ఎన్విరాన్మెంట్ బి సైదులు ఇంకా ఇతరులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.